ఒకసారి కూటమి ప్రభుత్వం మేల్కోవాలి, ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి. అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు. ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ 25 లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్ళకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో 25 లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు. మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఏంటి, మళ్ళా వీళ్ళే ఒక జీవో తీసుకొస్తారు, మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు, ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇది 2.5 లక్షల వరకే మేము ఇస్తాము, మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతే అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు. అంటే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ స్టాండ్ ఏంటో మా క్లారిటీ లేదు, మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే మన దేశంలోనే నియర్లీ 17-18 స్టేట్స్ ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని ఈ రకరకాల అందుబాటులో ఉండేటువంటి ఈ హైబ్రిడ్ పద్ధతుల్ని ఎక్స్ప్లోర్ చేసి ఇది వర్కౌట్ కాదు, ఈ ఇన్సూరెన్స్ మోడల్ కావచ్చు హైబ్రిడ్ మోడల్ కావచ్చు ఇది ఫెయిల్యూర్ మోడల్, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల ఆ ప్రభుత్వానికే ప్రమాదం వస్తుంది, ఆ గవర్నెన్స్కే ప్రమాదం వస్తుంది అని భావించి వదిలేశారు. ఆ మాడ్యూల్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళే బయటికి మళ్ళీ వచ్చేసి సేమ్ యథావిధిగా ఆ రాష్ట్రంలో మళ్ళీ ట్రస్ట్ మోడల్లో వాళ్ళు నడుపుకున్నారు. ఇప్పటికీ అలాగే నడుపుతున్నారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు ఇంత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి వాళ్ళు నడుపుతూ ఉంటే మరి ఈ రోజున ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించకుండా ఆ ప్రజల అనారోగ్యంతో చచ్చిపోతే అది ప్రభుత్వ హత్యే. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మరి ఒకవైపు చూస్తూ ఉన్నాము, ఇన్ని యాజిటేషన్స్ చేస్తూ ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఎంతసేపు కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఈ వ్యతిరేకతతో, ప్రజల యొక్క ఇబ్బందులతో, వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల బాధలతో ఏ కన్సర్న్స్ వీళ్ళకి పట్టవు. ఆరోగ్యశ్రీ ఈరోజు పనిచేయట్లేదు, నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డులు తిప్పేశాయి, సేవలు అందించట్లేదు, ప్రజలు హాస్పిటల్కి వచ్చి ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోతున్నారు, చూడమని చెప్పేస్తున్నారు, ఏ అప్పో చేసుకోలేక అప్పులు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకేదో మెడికల్ షాప్లకు వెళ్ళి ఏదో మందులు వేసుకొని అడ్జస్ట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. మరి ఇవన్నీ ఏమీ కూడా పట్టట్లేదు, ఒక రివ్యూస్ చేయరు. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు వచ్చి డెత్స్ కాజ్ అయినా, ఎక్కడన్నా విషజ్వరాలు వచ్చినా, ఇంకోటైనా ఎక్కడ ఏ డిజాస్టర్ మూమెంట్స్ జరుగుతున్నా హెల్త్కి సంబంధించి ఎక్కడా కూడా కాజ్ కనుకోరు, రీజన్స్ కనుకోరు, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వరు. అక్కడ రివ్యూ చేయడం కానీ, డిజీజ్ కాజ్ కనుక్కోవడం కానీ ఏటి మీద కూడా శ్రద్ధ లేదు. ఓన్లీ దేంట్లో బిజీగా ఉన్నారంటే పదే చెప్తా ఉన్నాము, ఎంతసేపు ఈ ఉన్నటువంటి ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇవన్నిటినీ కూడా డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు ఒక స్కామ్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని దాని మీద ఉన్నటువంటి ఫోకస్ ఈరోజు ప్రజలకు మంచి ఆరోగ్యము వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం లేనే లేదు. సో దాంట్లో ఫుల్గా బిజీగా ఉన్నారు కాబట్టి ఏమీ కూడా పట్టట్లేదు. ఎన్నిసార్లు మనము ప్రజల తరఫున మనం ప్రశ్నించినా, ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా, మనం ఏం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా
పట్టట్లేదు, ప్రజల్ని గాలికి వదిలేశారు, ప్రజల వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనేది మనకు స్పష్టమవుతోంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, మీరు ఈ 3,000 కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళా మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.